హైట్ ఆఫ్ ద టవర్. చూడండి, దీని మీద ఒక బిట్, ఒక టవర్ తీసుకున్నాం లైక్ దిస్. దిస్ టవర్ ఈజ్ హ్యావింగ్ సర్టన్ హైట్. This tower is having the height h. A body is projected vertically upwards from the top of a tower. It reaches the ground in t seconds. Then what is the height of the tower? Initial velocity given, time is given. Height of the tower we have to calculate. ఇక్కడ ఒక బాడీని పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు వెలాసిటీ డిక్రీజ్ అయ్యి మ్యాక్సిమం హైట్ దగ్గరికి వచ్చేటప్పుడు వెలాసిటీ జీరో అయిపోతుంది. ఇక్కడ నుంచి డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అనుకుందాం. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ క్రాస్ చేస్తుంది, అది తిరిగి ఆ డిస్ప్లేస్మెంట్ మైనస్ ఎక్స్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ కదా. ఇక్కడ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ క్రాస్ చేసి కిందకు వచ్చేస్తుంది. మనం మొట్టమొదటి చూసాం, ఇనీషియల్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో కనుక డిస్ప్లేస్మెంట్స్ ఉంటే నెగిటివ్ అయిపోతాయి. అంటే ఇక్కడ మైనస్ హెచ్ వస్తుంది, మ్యాగ్నిట్యూడ్ హెచ్ఏ కానీ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ హెచ్. వాట్ ద నెట్ డిస్ప్లేస్మెంట్? నెట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్. అంటే మొత్తానికి ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ వచ్చింది మనకి. కానీ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. ఎస్ బదులు ఏం రాయాలి? మైనస్ హెచ్. యూ ఇనీషియల్ వెలాసిటీ యూటీ. ఇక్కడ ప్లస్ జీనా మైనస్ జీనా? ఇనీషియల్స్ డైరెక్షన్ ఎటుంటే అది డిసైడ్ చేస్తుంది. ఇనీషియల్స్ అప్వర్డ్స్ మైనస్ జీ, ఇనీషియల్స్ కిందకుంటే ప్లస్ జీ, మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. కానీ హెచ్ నెగిటివ్లో చెప్పం, ప్లస్ చేసుకోవాలి. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ మైనస్ యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ముందర రాద్దాం, హాఫ్ జీటీ స్క్వేర్ మైనస్ యూటీ ఈజ్ ద హైట్ ఆఫ్ ది టవర్ ఫార్ములా. ఇది టైం ఇచ్చినప్పుడు హైట్ ఆఫ్ ద టవర్ ఫార్ములా. ఇదే మనము హైట్ ఆఫ్ ద టవర్. దిస్ ఇస్ హైట్ ఆఫ్ ది టవర్. హెచ్ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్ మైనస్ యూటీ. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. టైం ఇవ్వకుండా వెలాసిటీ ఇచ్చాడు అనుకోండి, వాట్ ఇస్ ద వెలాసిటీ అట్ ద గ్రౌండ్? వి గివెన్ హైట్ ఆఫ్ ద టవర్ కావాలి. నౌ వీ విల్ యూజ్ ద ఫార్ములా. మళ్ళీ హైట్ ఆఫ్ ద టవర్కి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్. యూ వెలాసిటీతో విసిరేస్తాం, మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి కరెక్ట్గా పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ క్రాస్ చేసినప్పుడు ఎంత వెలాసిటీతో విసిరేసామో అదే వెలాసిటీ ఉంటుంది ఇక్కడ. ఇది గ్రౌండ్ అనుకుంటే, కాబట్టి ఇక్కడ వెలాసిటీ యూనే, రైట్? ఇది యూ. ఈ వెలాసిటీ యూగా ఇదంతా తీసేద్దాం. ఇక్కడ వెలాసిటీ యూ తీసుకుంటున్నాం, ఇక్కడ వెలాసిటీ వి. ఈ డిస్ప్లేస్మెంట్ హైట్ ఆఫ్ ద టవర్. అంటే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ 2asలో దిస్ ఈజ్ వి, this is u is equal to 2 into plus జీనా మైనస్ జీనా. ఈసారి ఇనీషియల్స్ కిందకు ఉంది, డౌన్వర్డ్స్. ఇనీషియల్స్ ఇస్ డౌన్వర్డ్స్, ప్లస్ జీ తీసుకోవాలి. ఇనీషియల్స్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఉంది కాబట్టి ప్లస్ హెచ్. ఇది ఒకవేళ మీరు దీన్ని యూగా తీసుకుంటే, ఇది ఇనీషియల్స్కి తీసుకుంటే మైనస్ జీ తీసుకోవాలి, మైనస్ హెచ్ తీసుకోవాలి. రెండు మళ్ళీ ప్లస్ ఏ అవుతుంది. ఇది హైట్. అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2g. దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ది టవర్ యూజింగ్ ఇనీషియల్ ఫైనల్ వెలాసిటీస్. దీని మీద ఒకసారి ఒక బిట్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్గా తీసుకుందాము దాన్ని. ఒక టవర్ పై నుంచి ఒక బాడీని వి వెలాసిటీతో విసిరేశారు, వి. అది గ్రౌండ్ని 3v వెలాసిటీతో రీచ్ అయింది. వాట్ ఇస్ ద హైట్ ఆఫ్ ద టవర్ అని అడిగాడు. ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. హెచ్ ఈజ్ ఈక్వల్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2g. వి స్క్వేర్ అంటే 9v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అంటే వి స్క్వేర్ బై 2g. ఏమవుతుంది? 9v స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ 8v స్క్వేర్ బై 2g. సో వాట్ ఇస్ ద హైట్ ఆఫ్ ద టవర్?
4v square by g is the height of the tower. రైట్, ఇట్లా అడిగాడు ఒకసారి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు దాన్ని. నెక్స్ట్ ఒక స్పెషల్ కేస్ చూడండి. లెట్ us take a special case. Here a body is projected from the top of a tower. జాగ్రత్తగా చూడండి, స్పెషల్ కేస్. Body is projected from the top of a tower H. This body reaches to the ground in t1 seconds with a velocity u, and the same body thrown down with the same velocity reaches to the ground in t2 seconds. Then what is the height of the tower? We have to find out. ఇది స్పెషల్ కేస్ అన్నమాట. ఇక్కడ ఒక బాడీని ఫస్ట్ ఇనీషియల్ వెలాసిటీకి వద్దాం. ఒక బాడీని యూ వెలాసిటీ ఇస్తే t1 సెకండ్స్లో కిందకు వచ్చింది. ఇదే బాడీని కిందకి త్రో చేసాం, t2 సెకండ్స్లో వచ్చింది. ఈ బాడీ ఇలా తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ ఏ వెలాసిటీ ఉంటుంది? సేమ్ వెలాసిటీయే కదా, యూనే ఉంటుంది. అంటే ఈ బాడీ ఇక్కడ రాగానే ఈ బాడీ స్టార్ట్ అయింది, ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కూడా ఇక్కడికి వస్తుంది. అంటే దిస్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ t2. ఆ టైం t2 అవుతుంది. వాట్ ఈస్ t1 మైనస్ t2? ఈ t1 నుంచి t2 తీసేది ఈ టైం నథింగ్ బట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. అంటే t1 మైనస్ t2 ఈజ్ ఈక్వల్ టు t, నథింగ్ బట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. Right, now we will see this bit. A body is projected vertically upwards from the top of a tower, reaches the ground in t1 seconds. Now another body is thrown down with the same velocity. అదే వెలాసిటీ కిందకి త్రో చేస్తే t2 సెకండ్స్లో రీచ్ అయింది. ఈ బాడీ ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ వెలాసిటీ సేమ్ ఉంటుంది u. అంటే ఈ బాడీ ఇక్కడ రాగానే ఈ బాడీ స్టార్ట్ అయింది, రెండు ఒకేసారి ఇక్కడికి వచ్చేస్తాయి. అంటే ఇది t2 సెకండ్స్. ఈ పార్ట్ టైం టేకన్ t2 సెకండ్స్. ఇది t1, ఇది t2. t1 మైనస్ t2 ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ టైం. ఈ టైం అన్నమాట టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా మనకు 2u/g అంటే t1 మైనస్ t2. దీన్ని బట్టి u ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ t1 మైనస్ t2/2. మరొకటి, ఒక బాడీని డ్రాప్ చేసాం, అది t3 సెకండ్స్లో కిందకు వచ్చింది. ఈ t3కి t1 t2 రిలేషన్ ఉంది. t3 ఈజ్ ఈక్వల్ టు రూట్ t1 t2. ఇది ఎట్లా వస్తుందంటే ఈ హైట్ ఆఫ్ ద టవర్లో హాఫ్ g t1 స్క్వేర్ మైనస్ u t1 తీసుకుంటాం. కానీ హైట్ ఆఫ్ ద టవర్ ఫార్ములా హాఫ్ gt స్క్వేర్ కదా, u0 అయితే హాఫ్ gt3 స్క్వేర్ తీసుకుంటాం ఇక్కడ. రైట్, దాన్ని డిరైవ్ చేసుకుంటూ పోతే యూ విల్ గెట్ ఇట్ రూట్ t1. అంటే ఇప్పుడు దీంతో హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవచ్చు కదా. హైట్ ఆఫ్ ద టవర్ హాఫ్ g t3 స్క్వేర్. అంటే t3 స్క్వేర్ బదులు ఇది రాసేస్తే హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ హాఫ్ g ఇంటూ t1 t2. t3 స్క్వేర్ కదా, రూట్ పోతుంది. దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ది టవర్. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఈ ఫార్ములాని మనం బెలూన్ ప్రాబ్లంకి అప్లై చేస్తాం. ఎట్లా అప్లై చేస్తామో చూద్దాం. యు నోట్ డౌన్ దిస్. నౌ విల్ సీ బెలూన్ ప్రాబ్లం. హియర్ ఎ బెలూన్ ఈజ్ రైజింగ్. బెలూన్ రేజ్ అవుతుంది విత్ ఎ వెలాసిటీ u, యూనిఫామ్ వెలాసిటీ. ఇది కొంత హైట్లో ఉండగా ఒక స్టోన్ దించి డ్రాప్ అయింది. ఈ స్టోన్ వెలాసిటీ ఎంత ఉంటుందని బెలూన్ వెలాసిటీ ఈక్వల్గా ఉంటుంది. కానీ గ్రావిటేషన్ ఫోర్స్ వలన ఇది బెలూన్తో పాటు పైకి వెళ్ళదు, కొంత దూరం వెళ్ళి ఇనర్షియా వలన మళ్ళీ తిరిగేస్తుంది, t సెకండ్స్లో కిందకు వచ్చేస్తుంది. జస్ట్ లైక్ వీఆర్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ఎ రన్నింగ్ బస్. రన్నింగ్ బస్లో దిగినప్పుడు మనం బస్తో పాటు పరిగెత్తాలి అదే వెలాసిటీతో, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. సో అట్లాగా బెలూన్తో పాటు ఇనర్షియా వలన కొంత దూరం వెళ్ళి కిందకు వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ బాడీ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఎ టవర్. వాట్ ఇస్ ద హైట్ ఆఫ్ ది బెలూన్ వెన్ ద స్టోన్ ఈజ్ డ్రాప్డ్? ఆ ఫార్ములా అప్లై చేసేయచ్చు. సో ది హైట్ ఆఫ్ ద బెలూన్, height of the balloon when the stone is dropped is h is equal to half gt square minus ut. ఈ ఫార్ములా అప్లై చేస్తాం.
ఇదే వాట్ ఇస్ ద హైట్ ఆఫ్ ద బెలూన్ వెన్ ద స్టోన్ టచెస్ ద గ్రౌండ్. గ్రౌండ్ స్టోన్ టచ్ చేసినప్పుడు బెలూన్ ఇక్కడ ఉండదు, ఇట్ రైజెస్ లైక్ దిస్, ఇక్కడ వచ్చేస్తుంది. దిస్ హైట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. బెలూన్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎస్ అనుకుందాం, హెచ్ ప్లస్ ఎస్ చేసేస్తే హైట్ వచ్చేస్తుంది. కానీ ఎస్ ఎలా వస్తుందంటే బెలూన్ యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి? స్టోన్కి ఎంత టైం పడుతుందో బెలూన్ కూడా అదే టైం పడుతుంది. అంటే డిస్ప్లేస్మెంట్ ఇస్ కూడా వెలాసిటీ ఇంటూ టైం, యూనిఫామ్ వెలాసిటీ కాబట్టి. సో ది హైట్ ఆఫ్ ద బెలూన్ when the stone touches the ground is h is equal to h plus s, అంటే h is equal to half gt square minus ut plus ut, రెండు క్యాన్సిల్ కదా, h is equal to half gt square. This is a formula for the height of the balloon when the stone touches the ground. This is the height of the balloon when the stone is dropped. Okay, రెండు ఈక్వేషన్స్. నెక్స్ట్ మరొకటి చూడండి, ఇంకొకటి ఒక టవర్ తీసుకుందాం. హైట్ h. ఈ టవర్ పైనుంచి ఒక స్టోన్ డ్రాప్ చేసాం u0, మరొక స్టోన్ గ్రౌండ్ నుంచి ప్రొజెక్ట్ చేసాం u వెలాసిటీతో. రెండు కూడా ఒక చోట కలుసుకుంటాయి. వాట్ ద టైమ్ టేకెన్ బై దెమ్ టు మీట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఫస్ట్ స్టోన్ డిస్ప్లేస్మెంట్ x అనుకుందాం, సెకండ్ స్టోన్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? h మైనస్ x అవుతుంది, బికాస్ దిస్ ఈజ్ x కాబట్టి. ఫస్ట్ స్టోన్కి ఈక్వేషన్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ ప్రకారం ఫస్ట్ స్టోన్ డిస్ప్లేస్మెంట్ x ఈజ్ ఈక్వల్ టు u0 హాఫ్ gt స్క్వేర్. సెకండ్ స్టోన్ డిస్ప్లేస్మెంట్ h మైనస్ x ఈజ్ ఈక్వల్ టు ఇది u ఈజ్ దేర్, ut మైనస్ హాఫ్ gt స్క్వేర్ పైకి పోతుంది, కానీ x ప్లేస్లో ఇది రాసేయచ్చు. h మైనస్ హాఫ్ gt స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ut మైనస్ హాఫ్ gt స్క్వేర్. రెండు క్యాన్సల్, అంటే h ఈజ్ ఈక్వల్ టు ut, t ఈజ్ ఈక్వల్ టు వాట్? h బై u. సో మనం బిట్ రాయొచ్చు ఇక్కడ ఏంటి? వెన్ ఏ స్టోన్ ఈజ్ డ్రాప్డ్ from the top of a tower and another stone is projected up from the ground, then the time taken by them to meet is dash. Right? This is important bit. Note down this.